దేవ్యై నమః. వ్రతంలో వ్రతకథ, తోరము, ప్రదక్షిణము ఇవన్నీ ఎంత విశేషమో వాయనం కూడా అంతే విశేషము. అపూపములు అంటే పూర్ణాలు, 12 పూర్ణాలు వాయన ఇవ్వమని, అది ముత్తైదువుకు కానీ బ్రాహ్మడికి ఇవ్వమని, చేయించిన బ్రాహ్మడికి కానీ ఈ వాయనాన్ని అందించడం వల్ల కూడా వ్రత ఫలితం మనకు సంపూర్ణంగా వస్తుంది. ఆ శనగలు, తాంబూలము ఇత్యాదివన్నీ కూడా మనం లక్ష్మిగా భావించి ఒక ముత్తైదువకి ఇవ్వడం, శ్లోకంలోనైతే అమ్మవారిగా భావించి ఇవ్వమనే ఉంది. ఆ వాయనాన్ని మనం ఇప్పుడు జరుపుకుందాం. ఒకరికొకరు లక్ష్మిగా భావించి కుంకుమ ధారణ బొట్టు పెట్టుకోండి. ఓం నమస్తే లోక జననే నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మ్యై నమో నమః. వాయనాన్ని చేతపుచ్చుకోండి, వారికి అందిస్తూ ఉండండి. అందించి అలా పట్టుకొని ఉండండి అమ్మ. పట్టుకొని శ్లోకం చెప్పండి అమ్మ. వాయనాన్ని పట్టుకోండి, కొంగు కప్పి పట్టుకోండి పైన. వాయనం ఇచ్చిన శ్లోకాన్ని అందరూ చెప్పండి. ఓం ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాత్యం ద్వాదశాపూపం వాయనం హి విజాయతే ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః. మా అందరూ కూడా ఆ వరలక్ష్మీదేవి స్వరూపకంగా భావించి వాయనం అందిస్తున్నారు. ఇస్తినమ్మా వాయనం అని మీరు, పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని తీసుకున్నవారు అనాలి. ఈ వాయనం అందుకున్న వనిత ఎవరు అని మళ్ళీ మీరు అడగాలి. నేనే సాక్షాత్తు వరలక్ష్మీదేవిని అని ఆ వాయనాన్ని తీసుకోవాలి. చెప్పండి, ఇస్తినమ్మా వాయనం అని చెప్పండి. ఇస్తినమ్మా వాయనం. ఈ వాయనం అందుకున్న వనిత ఎవరు? ఈ వాయనం అందుకున్న వనిత ఎవరు? నేనే వరలక్ష్మీదేవిని. నేనే వరలక్ష్మీదేవిని. వాయన దానం తుభ్యమహం సంప్రదే నోమ వరలక్ష్మీ వ్రత సంపూర్ణ సాఫల్యతా సిద్ధిరస్తు తథాస్తు. తర్వాత వాళ్ళు చేయండి, బొట్టు పెట్టండి అమ్మ మీరు. ఓం నమస్తే లోక జనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్త వరదే వరలక్ష్మ్యై నమో నమః. వాయనాన్ని తీసుకొని వనితకి, ఆ వరలక్ష్మీదేవికి అందిస్తూ ఉండండి. చెప్పండి, ఓం ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాత్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాయతే ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః. ఆ వనితతో అనండి, ఇస్తినమ్మా వాయనం. అమ్మా, ఆ వాయనాన్ని అందుకుంటున్న వాళ్ళు చెప్పండి, పుచ్చుకుంటేనమ్మా వాయనం. అమ్మా, మీరు మళ్ళీ ఆ వరలక్ష్మి స్వరూపకంగా ఆవిడ్ని ప్రశ్నించండి. ఈ వాయనం అందుకున్న వనిత ఎవరు? ఈ వాయనం అందుకున్న వనిత ఎవరు? నేనే వరలక్ష్మీదేవిని. నేనే వరలక్ష్మీదేవిని. వాయన దానం తుభ్యమహం సంప్రదే నోమ వరలక్ష్మీ వ్రత సంపూర్ణ సాఫల్యతా సిద్ధిరస్తు తథాస్తు. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నేతా ప్రణతా స్మృతా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే. వరలక్ష్మీదేవ్యై నమః. తవ పాదారవిందయోః దివ్యసువర్ణమంత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. ప్రదక్షిణం చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష శ్రీ వరలక్ష్మీ దేవత. రక్ష రక్ష జగదీశ్వరి పరమేశ్వరి శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. కళ్ళకద్దుకుని కలశం వద్ద అమ్మవారికి సమర్పణ చేసి నమస్కారం చేయండి. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. వరలక్ష్మీదేవ్యై నమః.
సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజా సమర్పయామి. అక్షితులు నీళ్ళు వదిలిపెట్టండి. అనేన యథాశక్తి వరలక్ష్మి కల్పోక్త ప్రకారేణ వరలక్ష్మి వ్రత విధాన పూజన సర్వం శ్రేతున వరలక్ష్మీ దేవత దివ్య చరణారవిందార్పణమస్తు. వ్రతం సువ్రత ఫల సిద్ధిర